అవును, ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉండి తినలేదా? ఇప్పుడు జాబ్ వచ్చిందని నీకు చెప్పిల్లా? చెప్పలేదురా. నువ్వు అయినా ఆమె జీతం ఎందుకు వదిలిపెడతావు? నువ్వు అడుగు. నిజమేరా, అయినా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాడి కూర్చొని తిన్నరు. వాళ్ళ అన్నయ్య చదువులకని ఎన్నో డబ్బులు తలిగేసిండు. నువ్వు అన్న మాట కూడా నిజమే. నేను జీతం అడుగుట్లా తప్పేం లేదు. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో రాధిక, వదినా. ఎక్కడున్నావు? డ్యూటీలో ఉన్నా వదినా. అదేంది మరి నీకు జాబ్ వచ్చిన విషయం చెప్పలేదు? మనం ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటలేం కదా వదినా. ఫోన్ చేసుకోకుంటే చెప్పే బాధ్యత లేదా నీకు? చిన్నప్పటి నుంచి మీ అన్నయ్య చదివిస్తుంటే ఆయన సంపద మీద బతకలేదా? వదినా అది అది కాదు ఇది కాదు, నువ్వు ముందు ఇంటికి వచ్చి జీతం పైసలు ఇచ్చిపో. ఆ ఇంటికి నేను ఎప్పటికీ రాలేను వదినా. నీకు జీతం పైసలు కావాలంటే ఎంతో కొంత పంపిస్తా. ఎంతో కొంత కాదు, నాకు నెలకు 40,000 పంపాలి నువ్వు. 40,000? అవును,